భారతదేశం పునాది వేసింది. ఈ పవిత్ర మట్టిలో పుట్టింది అగ్ని పునీత సీత. ఈ మట్టిలో ప్రవహిస్తూ ఉంది పరమ పావని గంగా మాత. ఈ పరమ పవిత్రమైన భూమి మీద వినిపించింది సాక్షాత్తు ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణునిచే ఉపనిషత్ సార సంగ్రహమైన జ్ఞాన భాండాగారమైనటువంటి భగవద్గీత. మిత్రులారా, ప్రపంచంలో ఏ దేశంలో ఏ మతానికి ఏ వాంగ్మయంలో కూడా సాక్షాత్తు భగవంతుని నోట వచ్చినటువంటి మాటలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అది మన అదృష్టం, భారతదేశం యొక్క అదృష్టం. ఆ పరమాత్ముడు సాక్షాత్తు ప్రపంచానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం భగవద్గీత. ఎక్కడా లేదు. మనుషులు రాసిన పుస్తకాలు ఉండొచ్చు, కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ప్రపంచంలో కేవలం భారతదేశంలో భగవద్గీత రూపంలో ఉంది. హిందువులమైన ప్రతి ఒక్కరం భగవద్గీత ఇంట్లో ఉంచుకుంటే చాలు మనకు మేలు జరుగుతుంది. ఆ భగవద్గీతను తెరిచి చూస్తే చాలు మన జీవితాలు దివ్యంగా మారిపోతాయి. ఆ భగవద్గీతను చదివితే మనకు మన జీవితాలు తరించిపోతాయి మిత్రులారా. అందుకే ఈ రోజు ఆ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత పారాయణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి క్రిస్టియన్ బైబిల్ లేకుండా క్రిస్టియన్ ఇల్లు ఉండదండి. ఖురాన్ లేకుండా ముస్లింలు ఎవరు ఉండరు. 3 ఏళ్ల పిల్లలకు వాళ్ళు నేర్పిస్తారు. హిందువులు 80% హిందువులుగా ఉన్న ఈ దేశంలో ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి. పూజా గదిలో ఆ భగవద్గీత మనం ప్రతిరోజు చూడాలి. ఆ సమయం దొరికినప్పుడు భగవద్గీతను తెరచాలి. అందులో ఒక్క శ్లోకం నేర్చుకున్నా మన జీవితాలు మారిపోతాయి. ఇది నిజం. అమెరికాలో ఈరోజు భారతీయులు అమెరికాలో వెళ్లి టెక్సాస్ లో ప్రతిరోజు 3 ఏళ్ల పిల్లలకు భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారు. అద్భుతంగా కంఠస్థం చేసి గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు నెలకొల్పుతూ ఉన్నారు. అక్కడ ఈ మధ్యనే మన బాలయోగి స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది. మా మిత్రురాలు అమెరికా నుండి వచ్చి ఆమె డాక్టర్లు కూడా నయం చేయలేనటువంటి రోగంతో సతమతం అవుతూ ఉన్న పరిస్థితిలో అనుకోకుండా భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించిన తర్వాత అద్భుతం జరిగిపోయింది. ఆమెకి ఇప్పుడు రోగం లేదు, హ్యాపీగా ఆరోగ్యంగా జీవిస్తుంది. మిత్రులారా, ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతం భారతదేశంలో ఉంది. అది చదివితే చాలు, వాటిని ఉపయోగించుకుంటే చాలు మన జీవితాలు తరించిపోతాయి. శంఖనాదం కావచ్చు, ఓంకారం కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, మృత్యుంజయ మంత్రం కావచ్చు, పిల్లలకు నేర్పించండి. సంస్కృతం ప్రపంచంలోనే ఈరోజు సైంటిఫిక్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది సంస్కృతం మాత్రమే. ఈరోజు అది ప్రపంచం మొత్తం అంగీకరించినటువంటి విషయం. మిత్రులారా, ఎవరైతే సంస్కృతాన్ని చదువుతారో నేర్చుకుంటారో వాళ్ళ స్వరపేటిక ప్రపంచంలో ఉన్న ఏ భాషనైనా అవలీలంగా నేర్చుకునే శక్తి దానికి ఉంది. భగవద్గీత చదివిన తర్వాత పిల్లలు చెడు ప్రవర్తన వాళ్ళకు రాదు. ఇది చరిత్ర నిరూపిస్తున్నటువంటి విషయం. అమెరికా లాంటి, యూరోప్ లాంటి పాశ్చాత్య దేశాలలో సైతం ఎవరి పిల్లలైతే ఇలాంటి చక్కటి సంస్కారానికి చిన్నప్పుడు అలవాటు పడతారో వాళ్ళ జీవితాలు పెద్దదైన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు ఎలాంటి ఈ దురలవాట్లకు లోను కాకుండా జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విద్యా విధానంలో లౌకిక వాదం అనే ఒక పేరుతో ఇలాంటి భారతము, భగవద్గీత, రామాయణం, భాగవతం లాంటివి నేర్పించడం లేదు. కాబట్టి ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మనం తీసుకోవాలి. మన పిల్లలకు చక్కటి సంస్కారాన్ని అందించకపోతే మరి భవిష్యత్తు అంధకారంలో ఉండడం అనేది జరుగుతుంది. చాలా మంది అంటారు వాళ్ళు డాక్టర్లు కావాలండి, ఇంజనీర్లు కావాలండి, ఇప్పుడే ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది, ఆ తర్వాత మన జీవితాలు వేస్ట్ అయిపోతాయి అన్న విషయం వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. నాకు తెలిసి మీకు తెలిసినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక పీజీ డాక్టర్స్ తండ్రి చనిపోతే భార్య డాక్టర్ సలహా ఇస్తుంది, డార్లింగ్ ఎట్లా చనిపోయిండు తండ్రి,
కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, విల్లా కొనుక్కున్నాం, డెడ్ బాడీని ఇంటికి తీసుకొస్తే మళ్ళీ సున్నాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి అక్కడికి క్రిమేషన్ కు తీసుకుపోతే బాగుంటుంది. అంటే యు ఆర్ వెరీ స్మార్ట్ డార్లింగ్, చాలా మంచి ఐడియా ఇచ్చినవని ఆ దరిద్రుడు చెప్తాడండి. ఇలాంటి డాక్టర్లను తయారు చేయాల్సిన అవసరం ఉందా మనకు? తల్లిదండ్రులను కూడా ఇంటికి తీసుకురాక ఓల్డ్ ఏజ్ లలో పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుందో ఆలోచించండి. ప్రపంచంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న భారతదేశంలో ఈ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే మనమే, మన మునులు ఋషులు గొప్ప సైంటిస్టులు అండి. వాళ్ళు ఈ రోజు మనం సైంటిస్టులు అంటున్నాం, అప్పుడు మును ఋషులు అని చెప్పేవాళ్ళం. మనకు మన ఆరోగ్యానికి మన ఆనందానికి ఏది అవసరమో దాన్నే వాళ్ళు మన ఆచార వ్యవహారాలుగా, మన సంస్కృతి సాంప్రదాయాలుగా మనకు అందించారు. కాబట్టి వాటిని మనం ఆచరిస్తే సరిపోతుందండి. ఆదర్శవంతమైన ఒక ఆరోగ్యవంతమైన సమాజం మనం చూడగలుగుతాం. మన ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా. మనం ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. కాబట్టి మన సాంప్రదాయాలు ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్టు అన్నిట్లలో సైన్సే ఉంది. వివేకానందులు చెప్తారు, టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ దెన్ యాక్సెప్ట్. కాబట్టి మన దగ్గర ప్రతి ఒక్కటి సైన్సే. ఇక్కడ ఏది పుక్కిడి పురాణం కాదు. అది ఆచరిస్తే మనకు ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సంకోచం లేకుండా ఆచరించాలి. చాలా మంది పెద్దగైన తర్వాత కదా ఈ భక్తి గుళ్ళలకు వెళ్ళాలి, భగవద్గీత చదవాలంటారు. దూర్జటి మహానుభావుడు చెప్పినట్టు, దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, వింతల్ మేన చరించనప్పుడే, కురుల్ వెలువెల్లగానప్పుడే, చింతింపని వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. పన్ను రాలిపోయిన తర్వాత, కన్ను కనిపించకపోయిన తర్వాత, నడుము నొప్పులు వచ్చి నడుములు నిలకడ లేకుండా అయిన తర్వాత, అప్పుడు నువ్వు కృష్ణుని కృష్ణ అనమంటే కృష్ణ అని కూడా నోరు పలకదండి. పళ్ళు రాలిపోయినవానికి కృష్ణ కృష్ణ అంటాడు తప్ప నోరారా కృష్ణ రామ అని కూడా చెప్పే పరిస్థితి ఉండదు. చిన్నప్పుడే మొక్కై వంగదా అన్నట్టు చిన్నప్పుడు నేర్పించిన సంస్కారాలే పెద్దవైన తర్వాత గొప్ప వ్యక్తిత్వ వికాసం, గొప్ప వ్యక్తులుగా ఎలా అవుతారంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు కుటుంబంలో నేర్పించినటువంటి సంస్కారాలు. కాబట్టి ఈ రోజు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చదువుకుంటే ఇవన్నీ పాటించిన అవసరం లేదు అనే ఒక సివిలైజేషన్, మోడర్నైజేషన్, ఆధునీకరణ పేరుతోటి మన సంస్కృతి సాంప్రదాయాలను చులకనగా చూసే ఒక ఆలోచన ఈ రోజు మనకు కనిపిస్తుంది. అది ఈరోజు ఆటం బాంబు సృష్టికర్త మనందరికీ తెలుసు, రాబర్ట్ ఓపెన్ హైమర్. ఆటం బాంబు ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత విలేకరులు అడుగుతారు, మీకు ఎట్లా అనిపిస్తుంది అని. అంటే లక్షల మందిని చంపే ఒక గొప్ప పని చేసినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది మహానుభావ అని అడిగితే ఆయన ఏం చెప్పిండంటే, ద రాబర్ట్ ఓపెన్హైమర్ కోటెడ్ ఎ లైన్ ఫ్రమ్ ద భగవద్గీత ఆఫ్టర్ విట్నెసింగ్ ద ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్. నౌ ఐ ఆమ్ బికమ్ డెత్ ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. ఆయన 11వ అధ్యాయం విభూతి యోగం 32వ శ్లోకాన్ని చదివి వినిపిస్తాడండి. అంటే అమెరికా న్యూక్లియర్ సైంటిస్ట్ భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకుంటే మన దేశంలో మన పిల్లలకు, నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, నేను చదువుకున్నా కాబట్టి భగవద్గీత, భాగవతము, రామాయణం నాకేం అవసరం అని మనం అనుకుంటూ ఉన్నాం. మన జీవితాలు ఉద్ధరించబడాలంటే ఇలాంటివి పిల్లలకు చెప్తే, భగవద్గీత అంటే అది కాలక్షేపానికో పుట్టుడి పురాణమో టైంపాస్ చదివేది కాదు. మన జీవితాలను, మన జీవితంలో వచ్చి అది ఒక యంత్రాన్ని తయారు చేసే, దాన్ని యూజ్ చేసే మాన్యువల్ తయారు చేస్తారు. మనం ఒక కుక్కర్ కొనుక్కొచ్చినా, ఒక టీవీ కొనుక్కొచ్చినా దాని వెనక దాన్ని ఎట్లా ఉపయోగించాలో మాన్యువల్ ఉంటుంది. భగవద్గీత అనేది మన శరీరాన్ని మనం ఉపయోగించుకునే ఒక మాన్యువల్ లాంటిది. అది చదివితే ఈ శరీరం ద్వారా, శరీరం కలు ధర్మ సాధనం, ఏం సాధించాలన్నా శరీరంతో చేయాలి. కాబట్టి శరీరాన్ని, బుద్ధిని, మనస్సును ఏ విధంగా సక్రమంగా ఉపయోగించుకోవాలో భగవద్గీత మనకు తెలియజేస్తుంది మిత్రులారా. ఆ విధంగా భారతీయులమైన మనం ఈ భగవద్గీత, భారత భాగవత రామాయణాలను, ఇదే హిందూ సంస్కృతి, వీటిని మనం పిల్లలకు వినిపించడం, నేర్పించడం, మనం తెలుసుకోవడం అన్నది చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరుతుంది మిత్రులారా. ప్రపంచ మేధావి అయినటువంటి లార్డ్ మెకాలే భారతదేశంలో పర్యటించి 1835
బ్రిటిష్ పార్లమెంట్ లో ఆయన ఒక మాట చెప్పిండు. 1835లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ సువిశాలమైనటువంటి భారతదేశాన్ని మనం శాశ్వతంగా హస్తగతం చేసుకొని వాళ్ళను ఏ విధంగా బానిసలుగా పరిపాలించాలో అని చెప్పి ఆయనను దేశమంతా తిరిగి ఒక సూచన చేయమంటే ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఈ రోజు వినాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఆయన ఏం చెప్తాడంటే, బ్రిటిష్ పార్లమెంట్ లో 1835లో I have travelled across the length and breadth of India and I have not seen any person who is a beggar, who is a thief. Such a wealth I have seen in this country, such high moral values, people of such caliber that I don't think that we would ever conquer this country unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and therefore I propose that we replace her age-old education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native culture, and they will become what we want them, a true dominating nation. భారతదేశం మొత్తం పర్యటించిన తర్వాత ఒక బెగ్గరు, ఒక భిక్షగాడు నాకు కనిపించలేదు, ఒక దొంగ నాకు కనిపించలేదు. అలాంటి ఒక గొప్ప నైతిక విలువలు ఉన్నటువంటి దేశాన్ని నేను చూసిన. ఎక్కడ చూసినా అన్నసత్రాలు, దాన ధర్మాలు జరుగుతూ ఉండేవి. అయోధ్య అంటే తాళాలు వేసేవాళ్ళు కాదు, అంటే దొంగతనం అనేది ఇక్కడ ఎక్కడ జరిగేది కాదు. అలాంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని చూసిన నేను. వాళ్ళను మనం పరిపాలించడం సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే వాళ్ళ ఆధ్యాత్మికత, వాళ్ళ స్పిరిచువల్, వాళ్ళ మోరల్ వాల్యూస్ ను మనం దెబ్బతీయాలి. వాళ్ళ చరిత్ర వాళ్ళకు తెలియకుండా చేయాలి. అందుకనే నేను కొత్త విద్యా విధానం ప్రవేశపెడుతూ ఉన్నా. వాళ్ళ చరిత్ర, వాళ్ళ గొప్పతనం వాళ్ళకు తెలియకుండా చేసి గొర్రెల్లాగా, క్లర్క్స్ లాగా చెప్పిన పని చేసే విధంగా వాళ్ళను తయారు చేస్తే, అందుకే మనం త్రిబుల్ సినిమా చూస్తే యూ బ్లడీ బ్రౌన్ బగ్గర్స్, యూ బ్లడీ బ్లాక్ డాగ్స్, కుక్కలు అని చెప్తే కూడా ఎస్ మై లార్డ్ అని చెప్పి తల వంచుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన పౌరుషాన్ని, మన దేశ చరిత్రను, గొప్పతనాన్ని మనకు తెలియకుండా మనం దూరం చేయడం వల్ల భారతదేశం బానిసత్వంగా వందల సంవత్సరాలు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మిత్రులారా, మనల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజుకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా కొంతమందిలో ఆ బానిస భావం పోలేదు. విదేశీ వస్తువులను, విదేశీ ఐడియాలజీని సెలబ్రేట్ చేసుకు చగువీరా బొమ్మలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు దిక్కుమాలిన సమాజంలో. భారతదేశంలో వివేకానందుడు, అరవిందుడు, దయానందుడు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి, వీర సావర్కర్ లాంటి ఫోటోలు పెట్టుకొని తిరగలేరా? పృథ్వీరాజ్ లాంటి మహావీరులు, ఝాన్సీ రాణి లాంటి ఫోటోలు పెట్టుకొని తిరగలేరా అండి? ఈ దేశంలో వీరులు లేనట్టు బానిస భావజాలం అంటే విదేశాల్లో మేడ్ ఇన్ జపాన్, జర్మనీ, ఆ విధంగా విదేశాలను పోగొడుతూ ఉంటారు. భారతదేశాన్ని కించపరిచే ఇదే బానిస భావజాలం. తల్లి ఎట్లా ఉన్నా ప్రతి ఒక్కరికి తల్లిని గౌరవించాలి. అదే విధంగా మాతృభూమిని, మాతృమూర్తిని గౌరవించిన వాడు మనిషే కాదు. పక్కింట్లో తల్లి బాగుంటే నా తల్లి బాగలేదని నిందించమని మనిషి అంటామా మనం? ఈ దేశం ఇది ధర్మభూమి, కర్మభూమి, మన జన్మభూమి. కాబట్టి ఇందులో పుట్టడం ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ ఫలమో, జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున. ఈ దేశంలో పుట్టడానికి ఎంతో పూర్వ జన్మలలో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ కర్మభూమి, ధర్మభూమిలో పుట్టే అవకాశం దొరకదు. అది ఒక అదృష్టంగా భావించినప్పుడే ఈ దేశాన్ని గౌరవిస్తాం, ఈ సంస్కృతి సంప్రదాయాలను మనం గౌరవిస్తాం. మిత్రులారా, ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక గుర్తింపు ఉంది. యూరోప్, బ్రిటిష్ అనగానే వెంటనే ఒక మాట చెప్పమంటే వ్యాపారం, వాళ్ళ ప్రధాన వృత్తి వ్యాపారం. అదేవిధంగా జపాన్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది టెక్నాలజీ పరంగా వాళ్ళు అభివృద్ధి చెంది. చైనా పేరు చెప్పగానే ఈ మధ్య అందరికి గుర్తొచ్చేది కరోనా వైరస్ గుర్తొస్తుంది. పాకిస్తాన్ పేరు చెప్తే అందరికి గుర్తొచ్చేసి టెర్రరిస్టుల అది ఫ్యాక్టరీ అని చెప్పి అందరికి గుర్తొస్తుంది. అదేవిధంగా భారతదేశం పేరు చెప్తే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, సర్వీస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ మోటో ఆఫ్ దిస్ నేషన్ అని స్వామి వివేకానందుడు చెప్పినట్టు ఒకప్పుడు
గొప్పగా చెప్పుకునే ఈజిప్టు, గ్రీకు, రోమ్, బాబిలోనియా, మెసపటోమియా కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకప్పుడు అనేవాళ్ళు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే అంత గొప్ప పేరు ఉండేది. ఇప్పుడు ఈజిప్టులలో చూస్తే ఏముంటుంది అంటే పిరమిడ్లు, లోపల చూస్తే మమ్మీలు, శవపేటికలు తప్ప పక్కన మొత్తం ఎడారి, ఏమీ లేదు. కానీ యుగ యుగాల చరిత్ర, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ సనాతన ధర్మం సజీవంగా ఒక జీవన గంగా స్రవంతిలాగా ప్రవహిస్తూ ఉన్నది అంటే అది భారతదేశం హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మిత్రులారా, మరి సనాతన హిందూ ధర్మం అంటే ఇది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. అందుకనే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత దోపిడీ దండయాత్రలు చేసినా ఈ దేశంలో ఈ సనాతన ధర్మాన్ని మార్చలేకపోయారు. యవనులు, యూదులు, తురుష్కులు, మహమ్మదీయులు, ఫ్రెంచి వారు, డచ్చి వారు, బ్రిటిష్ వారు వందల సంవత్సరాలు భారతదేశాన్ని కబంధ హస్తాల్లో బంధించి బానిసలుగా మనల్ని పరిపాలించి ఎంత అణచివేత దమనకాండలు సృష్టించినా, ఎంత బలవంతం చేసినప్పటికీ ఈ ధర్మాన్ని మార్చలేకపోయారు. ప్రపంచంలో అనేక దేశాలు 20-30 సంవత్సరాలలో దేశ రూపురేఖలు మార్చేసింది. ఈరోజు పర్షియా అనే దేశం పూర్తిగా మతాన్ని మార్చి ఈరోజు ఇరాన్ ముస్లిం దేశంగా మారిపోయింది. ఆ విధంగా ఈజిప్టు, గ్రీకు, రోము, ఇరాన్, ఇరాక్, సెంట్రల్ ఏషియా కంట్రీస్ మొత్తం మొన్నటి ఆఫ్ఘనిస్తాన్ హిందూ బౌద్ధ మతాన్ని మార్చేసి మొత్తం ఇస్లాంగా కన్వర్ట్ చేసింది. కానీ భారతదేశాన్ని మార్చలేకపోయినరు. అందుకే చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరిగెత్తు విరోధును పిలిచి కౌగిట గుచ్చిన జాతి రాయిది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనకాయలాడుకునేరా మన కీర్తి లతామ తల్లికలు. ఇప్పుడు చిన్నపిల్లల ప్రదర్శన చూసిన తర్వాత ఈ దేశానికి తిరుగులేదు. వివేకానందుడు చెప్పినట్టు కలగంటి 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 నమ్మ, కలలోన నా తల్లి కనకపీఠము నెక్కి 7 లోకాలు ఏలుతున్నట్టు ఈరోజు భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ గా ఎదిగింది. మనం 100 సంవత్సరాలు 2047 ప్రపంచంలో అగ్రదేశంగా జగద్గురువుగా తిరిగి భారతదేశం వెలుగొందబోతుంది. అలాంటి ఒక స్వర్ణ యుగంలో, సువర్ణ సమయంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా మనం హిందూ సమ్మేళనాలు, విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. హిందువులను ఏకీకృతం చేయడానికి, ఈరోజు భారత గత వైభవాన్ని గుర్తు చేసుకోవడానికి, వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఈ సమ్మేళనం మనం జరుపుకుంటూ ఉన్నాం. మిత్రులారా, ఒకనాడు గత వైభవం శాంతి నివాసం, సకల కళా నిలయం, సర్వ వేద వేదాంత జ్ఞాన తత్వం, సకల శ్రీకర శ్రీకాంత శ్రీమంత మందారం. ఇది సుందర సువర్ణ భారతం, ఇది సుందర సువర్ణ భారతం. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలు పట్టు చీరలెల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్లు కరిగించినారట. పితృవాక్ సత్యవాక్ పాలనకు సామ్రాజ్యమును వీడి సతి సుతుల నమ్మేటి హరిచంద్రులున్నారిచట. పితృవాక్ పాలనకు ధర్మ సంస్థాపనకు అయోధ్యను వీడి అడవులకు వెళ్లే రఘురాములున్నారిచట. కర్మానుసరణకు కైవల్య ప్రాప్తికి గీత బోధించే శ్రీ కృష్ణులున్నారిచట, గోవిందులున్నారిచట. ఒక పక్షికాహారముగా తన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిబి ధాతలున్నారిచట. ఇక్కడ ఏం చెప్పాలి? త్రిమూర్తులను సైతం పసిపిల్లలుగా మార్చి పాలిచ్చినటువంటి అనసూయలున్నారిచట. అలాంటి తల్లులు ఈ దేశంలో ఉన్నారండి. ఇలాంటి గొప్ప చరిత్రకు, సంస్కృతికి మనం వారసులమైనందుకు గర్వపడాలి. అందుకే ఈరోజు పిల్లలు ప్రదర్శన చేసిండ్రు. టైం లేదని చెప్తున్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు ప్రస్తావించి ముగించాలనుకుంటూ ఉన్నాం. మొట్టమొదలు గణేష్, మనం చాలా గొప్పగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాం. గణేశుడు దేనికి ప్రతీక అంటే ప్రపంచంలో తల్లిదండ్రులు కనిపించే దేవతలు, కనిపించిన తల్లిదండ్రులు అని చెప్పి
తల్లిదండ్రుల ప్రదక్షిణ చేసి ఆయన మొదటి పూజకు అర్హత సంపాదించిండు. కాబట్టి గణేష్ పూజ చేసుకోవడం అంటే తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఈరోజు పిల్లల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. తల్లిదండ్రులు గౌరవించిన వాడు గణేశుని మొక్కడానికి అర్హత లేదు. గణేశుని ముందరికి వెళ్తే కూడా చీదరించుకుంటాడు భగవంతుడు. ఇక అద్భుతమైనటువంటి ఆ ఆది దంపతుల శివతాండవం మనం చూసినాం. ఆ కైలాసాన్ని కళ్ళ ముందు కనిపించే విధంగా చేసిండ్రు. ఏంటయ్యా శివ పార్వతులు ప్రపంచానికి ఇచ్చే గొప్ప సందేశం అంటే ఆది దంపతులు అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో మనకు ఆ పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అంటే వాక్కు అర్థం ఎట్లయితే విడదీయలేమో అదేవిధంగా భార్యాభర్తలు రెండు శరీరాలు ఒకే మనస్సుతో భార్యాభర్తలు ఉండాలని చెప్పి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. చీటికి మాటికి తగవులాడి ఈ విడాకులనే ఆ శబ్దం భారతదేశంలో తెలియదు. 7 జన్మల బంధం వివాహం అంటే. పార్వతీ పరమేశ్వరులు భార్యాభర్తలు క్షీరసాగర మదనం జరిగినప్పుడు కాలకూట విషం జనిస్తే దేవతలు రాక్షసులు పరిగెత్తుకుంటూ వెళ్లి పార్వతీ పరమేశ్వరులను వాహిమాం ప్రభు అని అడిగితే అప్పుడు అంటే భర్త ఏం చేయాలన్నా భార్యను అడగకుండా చెయ్యొద్దు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ తక్కువ డామినేషన్ కాదండి. భార్యకు సమాన ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పి. కానీ భారతదేశం మహిళలకు సమాన హక్కులు కాదు, హిందూ ధర్మం మహిళలకు సమాన హక్కులు కాదు, సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. లేడీస్ ఫస్ట్ మాతృమూర్తిని తల మీద పెట్టుకుంటుంది భారతదేశం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది ఈ దేశం. సమానం కాదండి. మాకు మహిళలు అంటే మొదటి స్థానం, దేవతలుగా పూజిస్తుంది ఈ దేశం. కాబట్టి భర్త ఏ పని చేయాలన్నా భార్య పర్మిషన్ లేకుండా చేయొద్దండి. పెళ్లిల్లో కూడా ప్రమాణం చేయిస్తారు మనకు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ఈమె నేను అధిగమించను, ఈమె పర్మిషన్ లేకుండా ఏ పని చేయను. భార్య లేనివాడు దాన ధర్మాలు యజ్ఞ యాగాలు పుణ్యకార్యాలు చివరికి తన కడుపులో పుట్టిన అమ్మాయి కన్యాదానం కూడా చేయడానికి వీల్లేదంటే స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చిందో ఆలోచించండి. సమాన హక్కు కాదండి, సంపూర్ణమైన హక్కులు ఇచ్చింది. భార్య ఒప్పుకుంటేనే భర్త ఏ పనైనా చేయాలి, లేకపోతే చేయడానికి వీల్లేదు. అంత మాకు మహిళలంటే అంత గౌరవం, మాతృమూర్తులు అంటే అంత గౌరవం. అందుకే ఆ దుర్గాదేవి శక్తి అంటే మాతృస్వరూపం, ఐశ్వర్యం అంటే లక్ష్మి మాతృస్వరూపం, జ్ఞానం అంటే సరస్వతి మాతృస్వరూపం. అది సనాతన ధర్మం, హిందూ ధర్మం మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప మూల్యాలు, విలువలు. పరమేశ్వరుడు అడుగుతాడు, కాలకూట విషయాన్ని తానే డెసిషన్ తీసుకొని మింగేయచ్చు, కానీ భార్య చెప్పకుండా ఏ పని చేయొద్దు. కాబట్టి భార్యకు మోటివేట్ చేస్తాడు. పరహితము చేయునవ్వడు పరమహితుండగు భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పంచేంద్రముకి. చూడు పార్వతి, ఇతరులకు సహాయం చేయడం ఎంత గొప్ప విషయమో తెలుసా? ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో పంచభూతాలు కూడా వాళ్ళకు సహాయం చేస్తాయని అమ్మవారు ఎక్కడ నో అంటదో అని మోటివేట్ చేసిన తర్వాత అమ్మవారు సామాన్యురాలు కాదు. ఈ కథ పరీక్షిత్తు వింటూ ఉంటే, సుఖబ్రహ్మ చెప్తూ ఉంటే పరీక్షిత్తుకే డౌట్ వస్తుంది. ఏంటండి ఇది విచిత్రంగా ఉంది, కాలకూట విషయాన్ని భార్య భర్తను తాగమని చెప్పిందా? ప్రపంచంలో ఇట్లాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా అంటే అయ్యా ఉంటుంది, అది భారతదేశంలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నేను విషం తాగుతా అంటే తాగవయ్యా అని చెప్పి భార్య భారతదేశంలో చెప్పింది. ఎందుకు చెప్పిందో కూడా, తాగెడిది గరళమనియు తాగెడివాడు విభుండనియు ప్రజలకు మేలని తాగమనే సర్వమంగళ తన మాంగళ్యమునెంత మదినమిందో. విషాన్ని కాదు, కాలకూట విషాన్ని నువ్వు తాగు పరమేశ్వర, నేను చూసుకుంటా, నా మాంగళ్యం నా పతివ్రత మహత్వం అంత గొప్పది కాబట్టి నీకు విషం కాదు, యమధర్మరాజు కూడా నేను ఏం చేయలేడు అనే అలాంటి తల్లులు ఈ దేశంలో ఉన్నారు. కుష్ఠరోగం వచ్చినటువంటి భర్తను తల మీద పెట్టుకొని తిరిగింది సుమతి. అదేవిధంగా యమధర్మరాజును ఎదిరించి పసుపు కుంకుమను కాపాడుకున్నది సతీ సావిత్రి. అలాంటి తల్లులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఈ హిందూ ధర్మం, సనాతన ధర్మం దిగ్విజయంగా నిరంతరంగా నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే మిత్రులారా, అంతా బాగుందని అనుకుంటే కాదు, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తే భయంకరమైన, ఎప్పుడూ జరగని విధంగా మన శత్రువులు ఉగ్రవాదం, తీవ్రవాదం,
మతోన్మాదం, ఉన్మాదం మన మన ధర్మాన్ని, మన దేవతలను, మన దేశాన్ని, మన నమ్మకాలను, మన ఆచారాలను, మన వ్యవహారాలను, మన సంస్కృతి సంప్రదాయాలను నిరంతరం నిత్యం పనిగట్టుకొని బహిరంగంగా టీవీలలో ఎక్కడ పడితే అక్కడ వీటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విధంగా ఈరోజు జాతీయ గీతము పాడుటకు సిగ్గంట, జెండాకు వందనము చేయుటకు సిగ్గంట, వందే మాతరము పాడుటకు సిగ్గంట, వందే మాతర గీతం వద్దు వద్దు అంటూ బహిరంగ సభలలో పేచీలు పెడుతుండ్రు. జాతీయ గీతము పాడరాదనుకుంటూ, జెండాకు వందనము చేయరాదనుకుంటూ ఖండకావరమెక్కి జాతీయ జెండాను ఖండాలుగా ఖండించి వేస్తుండ్రు. జాతీయతే మాయరా సోదర, జాతీయటు పోతున్నదో సోదర. ఒకవైపు ఇలాంటి భారతదేశం నడిబొడ్డులో నిలబడి యూనివర్సిటీలలో కూర్చొని భారత్ తెరే టుకుడే హోంగే అనే దమ్ము ధైర్యం ఎట్లా వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి మిత్రులారా. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో బతుకుతూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఈ దేశంలో ఎందుకు వస్తుంది? అఫ్జల్ ఒక దుర్మార్గుడు, ఒక కిరాతకుడు, ఒక పిశాచి, మానవత్వం లేనటువంటి మూర్ఖులు, అమాయకుల ప్రాణాలు తీసుకునే టెర్రరిస్టులు, వాడికి శిక్షలు వేస్తే అఫ్జల్ హమ్ షర్మిందే హై తేరే కాతిల్ జిందా హై. ఈ విధంగా ఉంటే ఈ రోజు ఒక్క నిమిషంలో ప్రపంచంలో అన్నిటికంటే సిరి సంపదలు కలిగినటువంటి దేశం ఏముందో ఒక్కసారి చెప్పండి మిత్రులారా. విచ్ కంట్రీ ఇస్ ద రిచెస్ట్ కంట్రీ? ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం ఏమనుకుంటున్నాం మనం? ఏదో చెప్తారు పేరు, అమెరికానో వేరే పేరు. కానీ మిత్రులారా, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సంపద ఏంటి అంటే 150 కోట్ల జనాభాలో కొన్ని దేశాలలో జనాభా లేక వాళ్ళు ఇన్సెంటివ్స్ ప్రకటిస్తూ ఉంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం మనకు 150 కోట్ల జనాభా ఉంటే అందులో 70 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నటువంటి దేశం మనది. ఒక్క మనిషి, ఒక మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ విలువ కట్టలేదు. ప్రపంచంలో ఉన్న ధనమంతా తెచ్చి ఒక మనిషిని కొనమన్నా కొనలేము. అలాంటి యువతీ యువకులు 70 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నటువంటి అమూల్యమైన వెల కట్టలేనటువంటి ధనం ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆ యువతరాన్ని సరైన మార్గంలో మనం నడపగలిగితే, ఇలాంటి సమ్మేళనాల ద్వారా చైతన్యం తీసుకొని వచ్చి యువతరానికి దిశా నిర్దేశం చేయగలిగితే, ఈరోజు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు. అలాంటి యువతలు అవసరం లేదు. ధూమపానం ధూళిలో తేలిపోతూ, మారక ద్రవ్యాల మత్తున మునిగిపోతూ, ఉగ్రవాదం ఊబిలో కూరుకుపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిధలైపోయే అలాంటి యువతులు ఈ దేశానికి భారం. ఈ మనతో శత్రువులు డైరెక్ట్ గా యుద్ధం చేయలేక ఇండైరెక్ట్ గా మన యువతను డ్రగ్ అడిక్ట్స్ గా, మారక ద్రవ్యాల మత్తులో తూలిపోయే విధంగా శత్రువులు నిరంతరం దేశంలోకి ఈ మారక ద్రవ్యాలను, డ్రగ్స్ ను ఈరోజు పాన్ పరాగ్ గుట్కా గంజాయి గల్లీలలో, పల్లెటూర్లలో కూడా ప్రతి చిన్న పాన్ షాప్లలో దొరుకుతున్నాయండి. ఎందుకంటే యువతను నిర్వీర్యం చేస్తే ఇక ఏ దేశ భవిష్యత్ అయినా అణుశక్తి కంటే పవర్ఫుల్ యువశక్తి. భారతదేశంలోని యువతను పాడు చేస్తే దేశాన్ని నాశనం చేయొచ్చు అని చెప్పి శత్రువులు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. వాళ్ళ నుంచి తట్టుకోవాలంటే మన సనాతన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ గా తయారు కారండి. ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్స్, తల్లులు, తండ్రులు ఈరోజు లబోదిబో అని మొత్తుకుంటూ ఉన్నారు. ఇంత కష్టపడి కోట్లు సంపాదిస్తే మా పిల్లలు, వాడు డాక్టర్ అయిండు, ఎంబీబీఎస్ చదువుతూ డ్రగ్ అడిక్ట్ గా మారిపోయిండు, ఇంజనీర్ చదువుతూ డ్రగ్ అడిక్ట్ గా మారిపోయిండు, జీవితాన్ని అన్యాయం చేసుకుంటున్నాడు, భస్మాసురులు అయిపోయి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉండే యువత మనకు ఒకవైపు వాళ్ళను దారిలోకి పెట్టవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఆ విధంగా వివేకానందుడు చెప్తాడు, if you give me a handful of men and women who are pure and selfless with iron muscles, steel nerves, I can conquer the world అంటాడు. అలాంటి ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి ఇలాంటి యువకులు ఈ దేశానికి అవసరం. అందుకే ఇలాంటి హిందూ సమ్మేళనాలను మనం చేస్తూ ఉన్నాం. దేశ భవిష్యత్తు యువతరం కాబట్టి ఆ యువతరాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది.
ఇనుపకండల శక్తి ఇంకిపోనీయొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోనీయొద్దు, తరతరాల కీర్తి తరిగిపోనీయొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోనీయొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోనీయొద్దు. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు, కర్మయోగి ఆ గీత గోవిందుడు, విశ్వమత విజేత వివేకానందుడు, అద్వైత ప్రదాత ఆదిశంకరుడు. మనలోనే ఉన్నరని నిజము మనమెరగాలి, మన శక్తనంతమని గుర్తుంచుకోవాలి, దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి. తన శక్తి తెలుసుకున్నవాడు హనుమంతుడు, తెలుసుకోలేనివాడు అనామకుడు. కాబట్టి ప్రతి భారతీయ యువతి యువకులు హనుమంతులే. వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళకు తెలియజేయాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేస్తే భారతదేశం పరమ వైభవ స్థాయికి అత్యంత జగద్గురువుగా వాసిల్లుతుంది. ఎలాంటి అనుమానం లేదు. మనకు అలాంటి నాయకత్వము సూచనలు కల్పిస్తున్నాయి. మిత్రులారా, మనమంతా అదృష్టవంతులం. భారతదేశ పరమ వైభవాన్ని చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఉత్సవాలు మనం జరుపుకోవాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం. భగవద్గీత దగ్గర నుంచి మొదలుపెట్టి